యశోదా 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 మధు కొంచెం యశోదని పిలవ్వా. యశోదని పిలవడం ఏంటండి? యశోద ఇక్కడెందుకుంటుంది? అబద్ధం చెప్పొద్దు మధు, యశోద ఇక్కడే ఉంది. యశోదని పిలువు, నీకు దండం పెడతాను మధు. ఏం మాట్లాడుతున్నారు మీరు? యశోద వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇక్కడెందుకుంటుంది? అక్కడ లేదు కాబట్టే నేను ఇక్కడికొచ్చాను. యశోద ఇక్కడే ఉంటుంది. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను. యశోదకు కూడా తన పేరు మీదున్న ఆస్తి, నీ పేరు మీదున్న ఆస్తి మొత్తం మీకే ఇచ్చేస్తాను. నీ కాళ్ళు పట్టుకుంటాను, నిజం చెప్పు. యశోదని ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి ఇదో కొత్త నాటకమా? యశోద వాళ్ళింట్లో లేకపోవడం ఏంటి? నా చెల్లిని ఏం చేసావో చెప్పు. నిజం చెప్పకపోతే నేను ఇక్కడే చంపేస్తాను ఊర్మిళ. చంపేయ్, కానీ యశోద ఎక్కడుందో మాత్రం చెప్పు. యశోద బిడ్డ కోసం అక్కడ నా కన్న బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. యశోద నీకు చెల్లెలెలాగో నీరజ కూడా నీ చెల్లెలే కదా. దయచేసి నా కూతురిని బ్రతికించు. యశోదని నాతో పంపించు. యశోద బిడ్డని నాకివ్వు. ఇవి చేతులు కావు, కాళ్ళనుకో. నీ కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకుంటాను. నాకు నా కూతురు బ్రతకడం ముఖ్యం. నా కూతురు కోసం నేను ఏమైనా చేస్తానని నీకు తెలుసు కదా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. నా చెల్లి నువ్వేం చేయలేదు కదా. నా మాట నమ్ము. కావాలంటే నాతో పాటు నువ్వు కూడా రా. మీరందరూ రండి. అక్కడ నీ చెల్లి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. పాప పాప అని కలవరిస్తోంది. పాప వస్తే తప్ప బ్రతికేలాగా లేదు. నా ఒక్కగానొక్క బిడ్డ. దాన్ని చంపొద్దు. ఆ యశోద ఎక్కడుందో చెప్తే యశోదతో పాటు మీ అందరినీ కూడా మా ఇంటికి తీసుకెళ్తాను. నా కూతుర్ని బ్రతికించు. మధు, ఎంతైనా నేను నీ పిన్నిని కదా. కొంగు చాచి అడుగుతున్నాన్రా, నా బిడ్డ ప్రాణాలు బ్రతికించు.